వెల్కమ్ టు తెలుగు వన్ గరాజ్. నేను మీ యాంకర్ శరత్. సో మనం 700 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయిపోయాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ యూట్యూబ్లోనే కాదు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అవుతున్నాయి, రీల్స్ కూడా పోస్ట్ అవుతున్నాయి. అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇవాళ నేను యువర్ కార్ అనే ప్లేస్ దగ్గర ఉన్నాను. మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ కొనాలన్నా లేదంటే అమ్మాలన్నా కూడా పార్క్ అండ్ సేల్ కూడా డెఫినెట్లీ మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. అండ్ అంతేకాకుండా నేను నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను యువర్ కార్ వాళ్ళది. మీరు ఏదైనా కార్ కొనాలనుకున్నా, అండ్ అందుట్లో ఇప్పుడు రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు అంటే బండ్ల మీద ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఆర్ఎల్స్ మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నా కూడా ఫస్ట్ కొత్త కారు కొనకుండా కొంతమంది ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్స్ మీద ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ డెఫినెట్లీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో యువర్ కార్ ప్లేస్కి రండి, నీకు మంచి మంచి కార్స్ చూపిస్తాను. అండ్ మీ బడ్జెట్లో మీకు ఎలాంటి బడ్జెట్లో కార్ కావాలనేది కూడా నాకు వీడియోలో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అప్పుడు ఆ బడ్జెట్లో ఉన్న కార్స్ కూడా మీకు నేను చేసి చూపిస్తాను. ఫాలో. సెడాన్ వెహికల్ అండి, హోండా సిటీ వెహికల్. హోండా సిటీ మన దగ్గర హోండా సిటీ గురించి ఒక కస్టమర్ వచ్చాడంటే ఒక 6 to 7 కార్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ 6 to 7 ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంది, అక్కడ ఉన్న వెహికల్స్. ఇక్కడ చూడండి, మనకి ఇది కూడా హోండా సిటీ వెహికల్, ఇది హోండా సిటీ, అది హోండా సిటీ. ఈ లైన్ అంతా హోండా సిటీ. మీకు హోండా సిటీలో మీకు ఏ మోడల్ అయినా ఏ కలర్ అయినా మీ దగ్గర అయితే ఉన్నాయి. అరౌండ్ 13 మోడల్ నుంచి ఉన్నాయి. 13 ఉంది, 14 ఉంది, 15 ఉంది, 16 ఉంది, 19 ఉంది, 20 మోడల్ వరకు కూడా ఉంది మన దగ్గర హోండా సిటీ. ఇదైతే మనం చేయడానికి రీజనబుల్ ఏంటంటే డీజిల్ వెహికల్. ఇది డీజిల్ మార్కెట్ లో హోండా సిటీలో డీజిల్ వెహికల్ అనేది చాలా అంటే చాలా షార్టేజ్ ఉంటాయండి. ఎందుకంటే మనకు మైలేజ్ అడ్వాంటేజ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా వస్తుంది. సిటీలో అయినా ఊర్లలో అయినా మంచిగా వాడుకోవచ్చు. 20 దాకా మైలేజ్ ఇస్తుంది. అదే పెట్రోల్ అయితే 14 to 15 అట్లా వస్తుంది. మైలేజ్ కావాలనుకుంటే ఖచ్చితంగా డీజిల్ అయితేనే బెస్ట్. ఇదైతే మనకు 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వేరియంట్ వచ్చేసి ఇందులో విఎంటీ వేరియంట్. విఎంటీ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. మనకు ఉండాల్సిన ఫీచర్లు అయితే టాప్ మోడల్కి ఏవైతే ఉంటాయి ఆల్మోస్ట్ 90-95% అవే ఫీచర్స్ ఉంటాయి. దీనికి కూడా మనకు 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి వెహికల్. ఇదైతే మనకు కస్టమర్తో ఒకసారి ప్రైస్ కూడా మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 4,60,000 లేదా 4,70,000, 4,70,000 లేదా 4,60,000 లేదా 4,70,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇప్పుడు మీ దగ్గర ఐ థింక్ 5 లక్షల లోపు సెడాన్ కార్స్ చాలా ఉన్నాయి. హోండా సిటీ కూడా చాలా ఉన్నాయి. హోండా సిటీలు ఉన్నాయి, వర్నా ఫ్యూడిక్లు ఉన్నాయి, వెంటోలు ఉన్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి, స్కోడా ర్యాపిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు 5 lakhs బిలో చాలా వరకు కార్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇదైతే 460-470 బడ్జెట్లోనే మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇన్ కేసు మీరు ఫైనాన్స్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 4 lakhs దాకా లోన్ వచ్చేస్తుంది. 4 lakhs లోన్ వచ్చేస్తుంది. మీరు 50-60,000 కట్టుకుంటే చాలా సరిపోతుంది. 70-80,000 డౌన్ పేమెంట్ చేశారంటే వెహికల్ డెలివరీ అయిపోతుంది. అది వాళ్ళకి సిబిల్ స్కోర్ అదంతా మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి. బ్యాంక్ ఫైనాన్స్ అయితే కంపల్సరీ సిబిల్ స్కోర్ ఉండాలి. వాళ్ళు జాబ్ అయినా చేస్తూ ఉండాలి, లేదంటే బిజినెస్ అంటే ఐటీ రిటర్న్స్ అయినా ఉండాలి, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైనా ఉంటే వాళ్ళ పేరు మీద మనము బ్యాంక్ ఫైనాన్స్ చేసేదానికి ఉంటుంది. అది కూడా సిబిల్ బాగుండాలి. 700+ ఉంటేనే మనకి అవుతుంది. సో మనకి సిబిల్ స్కోర్ లేదు, ఎలాంటి జాబ్ చేస్తలేడు, ఏదైనా ఉంటే కన్నా ప్రైవేట్ ఫైనాన్స్ అనేది ఇప్పుడు లోకల్ ఫైనాన్స్ ఉంటాయి కదా, వరుణ్ ఫైనాన్స్, నానాన్స్ ఫైనాన్స్, వాళ్ళల్లో మనం ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా మీ దగ్గర మా దగ్గర ఆఫీస్లోనే ఉంటారు వాళ్ళు. మీ కస్టమర్ వచ్చాడంటే కన్నా మనకు మీకు ఎలిజిబుల్ బ్యాంక్ ఉందా లేదా ప్రైవేట్ ఉందా అని చెప్పేసి మనం కూర్చొని ఒక 10 minutesలోనే వాళ్ళు చెప్పేస్తారు. మనకి ఏది బెస్ట్ అనుకుంటే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది 460-470లో మనం ఫైనలైజ్ చేయొచ్చు సార్. ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో వెహికల్ వర్నా ఫ్లూడిక్ అండి. ఇది వచ్చేసి పెట్రోల్ డీజిల్ వెహికల్. ఇది 2015 మోడల్. ఇందులో ఇది కూడా టాప్ ఎండ్ వెహికల్ అండి, ఎస్ఎక్స్. అంటే ఇందులో 2 air bags ఉంటాయి అనమాట. డీజిల్ మాన్యువల్ అంటే డీజిల్ మనకు అడ్వాంటేజ్ అంటే 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు లుకింగ్ వే కూడా చాలా లగ్జరీ లుకింగ్ ఉంటుందండి వెహికల్. గూడ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. మనకు మైలేజ్ కూడా ఎక్కువ కావాలి, సెడాన్ లో మనకు అరౌండ్ 5 lakhs బడ్జెట్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 2015 మోడల్ డీజిల్ వెహికల్, 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొండి. ఇందులో మనకు ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఉంటాయి, బ్యాక్ వైపర్ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి. ఇవన్నీ ఫీచర్స్ ఇందులో మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి మనకు. అంటే మనకు ఫీచర్స్ ఎక్కువ ఉండాలి, డీజిల్ కావాలి, మైలేజ్ ఉండాలి, కొంచెం లగ్జరీ ఉండాలి సెడాన్ వెహికల్ అనుకుంటే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అండి. మనకు అరౌండ్ ఒక 5 lakhs బడ్జెట్ అండి. 5 lakhs లో వచ్చేస్తా అండి. 5,50,000 అయితే ప్రజెంట్ కోట్ చేస్తున్నాడు కస్టమర్. ఇది ఇక్కడికి వచ్చాక నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. మీరు ఒకసారి కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్ తో మాట్లాడించడం జరుగుతుంది. అరౌండ్ మనకు 5 lakhs బడ్జెట్ లో సెల్లర్ తో మాట్లాడి కన్విన్స్ చేసి మనం ఇప్పించే ప్రయత్నం చేస్తామండి. ఓకే. సో సెడాన్ లో బెస్ట్ మోడల్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి. అవునండి. సెడాన్ లో మీకు ఫైనాన్స్ కూడా వెళ్ళారంటే 350 to 4 lakhs లోన్ వచ్చేస్తుంది. అరౌండ్ 1 lakh నుంచి 150 డౌన్ పేమెంట్ కట్టి మన వెహికల్ డెలివరీ అయితే తీసుకోవచ్చు. సో
ఇప్పుడు 5 లక్షల లోపు ఇంకొక 2 వెహికల్స్ చూపిస్తారు. నాగేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఈ రెండు ఏంటి? చాలా మంది కస్టమర్ మినీ ఎస్యూవీలలో మనకు తక్కువ బడ్జెట్లో అరౌండ్ 4 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే మన దగ్గర అంటే డస్టర్ వెహికల్ ఉంది, టెరానా వెహికల్ ఉందండి మన దగ్గర. డస్టర్ ఏంటంటే ఇయర్ వచ్చేసి డీటెయిల్స్ ఏంటంటే 2013 మోడల్ అండి వెహికల్, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వేరియంట్ వచ్చేసి ఆర్ఎక్స్ఎల్ వేరియంట్. మనకు బాడీ బిల్డ్ కంపారిటివ్లీ వేరే వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్ వెహికల్. 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది వెహికల్. ఎక్కడ కూడా మనకు ఆఫ్ రోడ్లో కూడా వెహికల్ వెళ్ళేదానికి చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు వెహికల్. ఇది మనకు ప్రైస్ పరంగా కూడా చాలా అంటే రీజనబుల్ ప్రైస్లు అండి. అరౌండ్ 3,60,000 లేదా 3,70,000, 3,60,60,000 లేదా 3,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 3,70,000కి 3,60,000 కూడా మన కస్టమర్తో మాట్లాడి ట్రై చేయొచ్చు అండి. ఓకే, స్ట్రాంగ్ ఉంది వెహికల్ కూడా, మంచిగా గట్టిగానే ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎంత తిరిగింది అన్నారు? అరౌండ్ అదే సార్ 80,000 అలా ఉండొచ్చు. 80,000 అలా. ఓకే, ఇది మినీ ఎస్యూవీ కదా? అవును సార్, అవును. మినీ ఎస్యూవీ. ఓకే, లోపల సీటింగ్ అంతా కూడా వెహికల్ చాలా బాగుంది సార్. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 360 లేదా 370 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇంకో వెహికల్ ఉందండి. ఇది వచ్చేసి టెరానా వెహికల్ అండి. టెరానా వెహికల్ ఇది వచ్చేసి మనకు 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్సెల్ ప్లస్ అనమాట వేరియంట్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 73,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చి మనకు టెరానా వెహికల్స్ ఏంటంటే మెయిన్గా కంపారిటివ్లీ ఇంజన్ వచ్చేసి మనకి పికప్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ కంపారిటివ్ అదర్ వెహికల్ చూసుకుంటే కనుక. అంటే డస్టర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పికప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వెహికల్. ఇది లిమిటెడ్గా ఉంటాయండి, మార్కెట్లో కూడా చాలా షార్టేజ్ ఉంటాయి వెహికల్ టెరానా వెహికల్. ఇదైతే మనకు 15 మోడల్ కాబట్టి మన ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 4,70,000 లేదా 4,80,000, 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. సో 5 లక్షల లోపే, 5 లక్షల లోపే మనకు ఈ ఎస్యూవీ టైప్లో మనకి వెహికల్ అనేది రావడం జరుగుతుంది.